तं सर्वलोकरक्षार्थं अवतीर्णं महीतले अवतीर्णं महीतले అంటే పూర్ణం అంటే సంవత్సరం బాగుంటుంది. పెట్టుకుంటే మనకు కష్టం 5 వేల 10 ఎక్కువ ఉంటుంది. అందుకని అమ్మవారిని ఎప్పుడు మనం చూస్తూ ఉంటే మనం అలాంటి వీళ్ళను తెలిపేటువంటి ఒక చిన్న కథ మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. పురాణాల్లో చెప్పినటువంటిది ఒక నది దగ్గర ఊరు ఉండేది. మామూలుగా నది దగ్గర ఊరు ఉంటే కొంచెం నది నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కష్టమవుతుంది కదా. అడవిలో ఉంటే మృగాల యొక్క బాధ ఉంటుంది, సముద్రం దగ్గర ఉంటే అలల యొక్క బాధ ఉంటుంది. ఆ ఊళ్ళో జనమంతా ప్రశాంతంగా ఉన్నారు. నది పక్కలో ఉండేటువంటి వాళ్ళంతా కలిసికట్టుగా జీవించేవాళ్ళు. మొత్తం అంతా కలిసికట్టుగా జీవించేవాళ్ళు. ఆ ఊళ్ళో ఒక అమ్మవారి గుడి ఉంది. మరగత రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉండేది. జయ గురుదత్త శ్రీ గురుదత్త 2025లో ఈ యాత్రను ప్రారంభం చేసుకున్నాం. అంటే స్వామిజీ దత్త క్షేత్ర యాత్ర. దత్తాత్రేయుడు ఎక్కడెక్కడ ప్రతిష్ఠ చేయబడిందో అక్కడంతా ఒక్కొక్క రాత్రి ఉంది. అక్కడ ఆ స్వామికి షోడశోపచార పూజ చేస్తూ జనాన్ని ఉద్దేశించి మంచి మాటలు అక్కడి నుంచి మొత్తం అన్ని క్షేత్రాలకు కూడా వెళ్ళేటువంటి ఒక ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం 56 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత మెల్లగా తెలంగాణ అటువంటి ప్రదేశానికి వెళుతున్నాం. మన రాష్ట్రంలో భారతదేశంలో ఒక ఆంధ్రనే కాక తెలంగాణ మరి హర్యానా దగ్గరికి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బదరి, తమిళనాడు, కేరళ, ఇవన్నీ పాండిచేరి, ఇవన్నీ కూడా ఎంచుకున్నాం. 16 దత్తక్షేత్రాలు, 9 నవనాథ క్షేత్రాలు, తర్వాత పాదుకా క్షేత్రాలు. ఎక్కువ పాదుకా క్షేత్రాలు ఉండేది ఆంధ్రప్రదేశ్. అందుకని అన్ని చోట్ల ఒక్కొక్క రోజు ఈ ఆధ్యాత్మిక యాత్రను చేయటం. కొత్త సంవత్సరం బాగా ఉందని అని స్వామిని వేడుకుంటూ పాడి పంటలు బాగా ఉంటుంది, జనంలో మంచి బుద్ధి పుట్టని, శాంతిగా ఉండని, కలిసిమెలిసి ఉండని, మానవులంతా ఒకటే అనే ఒక భావనతో మెలగని మరి మన భగవద్గీత ధర్మాన్ని మనం అందరూ కూడా అభ్యాసం చేయాలా. ప్రతి ఒక్కరూ అభ్యాసం చేస్తే పిల్లలకి వాళ్ళ యొక్క
పురోభివృద్ధి అంటే వాళ్ళ చదువులు, వాళ్ళ మెమోరీ పవర్స్ కూడా పెరుగుతాయి అనే ఉద్దేశంతో భగవద్గీతను కూడా ప్రచారం చేస్తున్నాం. దీని మధ్యలో దీవెనామ సంకీర్తనము, అన్నదానము, పేదలకి దానము, వస్త్రదానం ఇవన్నీ కూడా కార్యక్రమాలు బయలుదేరుతాం. మీ అందరికీ చాలా